హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైతే మిగతా వీడియోస్ చూసండి ఛానల్లో. హోప్ యు ఆల్ లైక్ ఇట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ పాత వ్యూవర్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూసినట్టుందా? యప్, యూ గెస్డ్ ఇట్ రైట్. నేను ఇండియాకి వచ్చాను. ఇట్స్ ఎ సర్ప్రైజ్ విజిట్. అదంతా హోల్ డిఫరెంట్ వ్లాగ్. ఆ వ్లాగ్ వస్తుంది హోప్ఫుల్లీ సూన్. ఆ వ్లాగ్ కంటే మనకు చాలా వ్లాగ్స్ వస్తాయి. ఎడిటింగ్ కి టైం లేక ఇన్నాళ్ళు వ్లాగ్ సరిగ్గా రాలేదు. హోప్ఫుల్లీ సూన్ వ్లాగ్స్ అన్ని వస్తాయి. బట్ ఈ వ్లాగ్ కి, ఈ వీడియోకి టాపిక్ అది కాదు, ఇది అజెండా, ఇది టాపిక్ అన్నమాట. సో నేను ఇండియాకి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ IPL SRH. సో మీ అందరికీ తెలుసు నేను సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎంత పెద్ద ఫ్యానో. సో ఇండియాకి వస్తున్నాను అనగానే పక్క ఒక IPL మ్యాచ్ చూడాలి అని డిసైడ్ అయ్యే వచ్చాను. వచ్చి రాగానే టికెట్స్ బుక్ చేశాను, మ్యాచ్ కి వెళ్ళిపోయాను. ఆ మ్యాచ్ వ్లాగే ఇది. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నా లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ వ్లాగ్ కి 100K ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 120K, లైక్ 1,00,000 మంది చూసారు నా వీడియో. 1,00,000 మంది. దిస్ ఇస్ మై హైయెస్ట్ వ్యూడ్ వీడియో టిల్ డేట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ. యాక్చువల్లీ లవ్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఈ వ్లాగ్ చూసేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్ టూ. ఫైనలీ ఇండియాకి వచ్చిన మెయిన్ పర్పస్ ఫినిష్ చేస్తూ ఇప్పుడే టికెట్స్ పిక్ చేసుకున్నా. మ్యాచ్ కూడా ఒక 2 daysలో వెళ్తాను. లెట్స్ గో ఆరెంజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఇప్పుడే జెర్సీ కొనడం జరిగింది. అభిషేక్ శర్మ కోసం చాలా ఎత్తుగా బట్ దొరకలేదు. నితీష్ కుమార్ రెడ్డి దొరికింది. సరే ఫోన్లే మన తెలుగు తేజం. మ్యాచ్ ముందు హైడ్రేషన్ కోసం బత్తా చూసుకున్నాం. పల్వి ఆరెంజ్. ఎక్కడ వెళ్ళినా ఆరెంజ్ ఇంపార్టెంట్. లెట్స్ గో ఆరెంజ్ ఆర్మీ. కార్తీక్ ఏదో చెప్తున్నా చెప్పరా. అన్ని టీంలని బత్తాయి పిండేస్తుంది. పిండిన బత్తాయిని మేము తాగుతాం. లెట్స్ గో బత్తాయి. ఇవాళ పంజాబ్ టీం ఎవ్వరు లేరు. మా వాళ్ళు ఫుల్ టీం ఉంటేనే చితక్ కొడుతున్నారు. హాఫ్ టీం ఉంది. హోప్ఫుల్లీ చితక్ కొట్టేసి ఇంకో రికార్డ్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. లెట్స్ గో సరే. ఇదంతా డెకరేషన్ లేకపోతే చెట్లకు రాలిందా? డెకరేషన్ సెట్ స్పీక్. ఫైనలీ వచ్చేసి ఫస్ట్ రోడ్ ఆక్యుపై చేసాం. ఇది మా వ్యూ. మాకు లెగ్ స్పేస్ ఉంది, కాల్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది, మంచి వ్యూ ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ మంచిగా ఆడితే లక్కీగా కొన్ని బాల్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. మళ్ళీ మ్యాచ్కి వచ్చాం. మా లాస్ట్ మ్యాచ్ బ్లాగ్ కి 100+ వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 120K వ్యూస్. ఇప్పుడు స్టిల్ కౌంటింగ్. ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ కూడా అన్ని వ్యూస్ రావాలి. వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ మనోట్ నెవర్? ఓకే, యూర్ వెల్కమ్. ఆ థ్యాంక్ యూకి రీజన్ ఏంటో తెలియదు. ఓకే, నాకు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఈసారి మేము వచ్చింది వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్. లాస్ట్ టైం ఈస్ట్ ఫస్ట్ ఫ్లోర్, లైక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చింది ఈస్ట్కి, ఇప్పుడు వచ్చింది వెస్ట్కి. నేను మనం వచ్చింది సౌత్ ఈస్ట్. చూపిస్తామని. లాస్ట్ టైం కాలేజ్ బ్యాచ్ వచ్చింది ఇక్కడ. ఇది ఈస్ట్ స్టాండ్, ఇక్కడ కూర్చుంది కరెక్ట్గా. ఇది ఇప్పుడు వెస్ట్ మేము కూర్చుంది. మను నేను వచ్చి కూర్చుంది కరెక్ట్గా అక్కడ సౌత్ ఈస్ట్ డగ్అవుట్ మీద కూర్చున్నాం.
బయట తీసి సాత్విక్ చూసి అంటాడు ఎక్కడో పాప. సో ఇప్పుడే మేము లోపలికి ఎంట్రీ అవుతుంటే SRH డీజే ఉంటాడు, వాడిని కలిసాము. వాడు రిసీవ్ చేసుకున్నాడు. వాడిని గుర్తుపట్టడం కూడా తక్కువే అనుకుంటాడు, బట్ స్టిల్ గుర్తుపట్టాం కదా. సో ఈసారి మ్యూజిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ అన్నారు స్టేడియంలో. లైట్ షో టైంలో కూడా అదర్ కొట్టాడు మ్యూజిక్ అని చెప్పారు. ఇవన్నీ చెక్ చేస్తున్నారు అనమాట, లైక్ DRS టైమర్లు అన్ని పెట్టి చెకింగ్ చేస్తారు. అందుకే అసలు ఇది స్టేజ్, ఇక్కడ ఉన్నాడు మనోడు. కాసేపు ఆగి అక్కడికి వెళ్ళి హాయ్ చెప్పొద్దాం. బాగా ఇన్వెస్ట్ చేశారు గ్రౌండ్ రిపేర్ వాటిలో. కొత్త సీట్లు పెట్టారు, లైక్ సీట్లు చాలా బాగున్నాయి. గ్రౌండ్ అంతా ఆరెంజ్ ఉంది. బేసిక్ గా పైన షీట్స్ కొన్ని ప్లేసెస్ లో బొక్క ఉండేది, ఇప్పుడు ఆ బొక్క కూడా ఫిల్ చేసేసి మొత్తం పరదాలు బాగా కట్టేశారు. వరల్డ్ కప్ టైంలో అన్ని డోర్స్ పెట్టి రిఫర్బిష్ చేస్తున్నారు అని చెప్పి. మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి 69th మ్యాచ్కి వచ్చాం. అసోసియేషన్ నమస్తే హైదరాబాద్, ఎలా ఉన్నారు అందరూ? Time for the toss, and let me introduce everybody alongside. Pat Cummins is captain of the home side. చాలా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. SRH టాస్ ఓడిపోయింది. TV umpire ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 300 పక్కా ఇవ్వాలి. భయ్యా జూమ్ చేసి చూస్తున్నారు వాళ్ళు. Here are the orange army for us. Abhishek Sharma, Nitish Kumar Reddy, Rahul Tripathi. For the man who's a class apart, Henrik Klassen, Abdul Samad, Shabazz Ahmed, Tanveer Singh. Bhuvneshwar Kumar, Vijaykanth Byaskar, falls like a bullet from the gun. He is T. Natarajan, and the captain, Pat Cummins. Substitutes for Sunrisers Hyderabad, Umran Malik, Glenn Phillips, Washington Sundar, Jagdev Unadkat. Indian players into the ground.
స్టార్ట్ అయింది. మ్యాచ్ అయితే ఆగింది. వర్షం పెరుగుతానే పోతుంది, తగ్గట్లేదు. ఇంతసేపు ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. హెవీ వర్షం. అదే సేమ్ వరుణ్ రాగ్. A few inches later. మనం చేసేస్తారా 250? ఎంతసేపు మా 15 ఓవర్స్లో కొట్టేస్తారు ఏమో చూసుకోండి. నేను బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనుకున్నా, బట్ కొంచెం డౌన్ సైడ్ ఉంది. బట్ మన బ్యాటింగ్ ఉంటుంది కదా, సో ఆ మాత్రం స్కోర్ ఉండాలి అంటారు. లెట్స్ సీ ఏమవుతుందో మ్యాచ్. బ్యాటింగ్ అయితే బాగుంది, ఇప్పటికి చూద్దాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈసారి అయితే స్కై చాలా వర్స్ట్ ఉంది, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. సో కొంచెం తేడాలాగే ఉంది. కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నా లోపల కొట్టేసేటట్టే ఉన్నారు. కానీ క్లౌడ్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. చూడండి, ఫుల్ బ్లాక్ డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి. అలా వెళ్ళిపోవాలి కానీ ఓ అమ్మ మళ్ళీ 6. Tonight, this song is coming up for all of you. Get ready to dance like never before. అభిషేక్ శర్మ కుక్క కొట్టి అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. కాటేరమ్మ కొడుకు వచ్చాడు. Henry Classic! Hands towards your left. Now everybody move towards your right. Everybody move towards your left. Down, up, down, up, down, up, down, up. Left, right, left, right, left. Down, up, 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 down. Sunrisers Hyderabad is the best. For jockeys. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మంచి హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు అనుకున్నాం మా క్లాస్ అని. Winning it in style tonight. Congratulations to Sunrisers Hyderabad. On the points table this season of IPL, with this win, Sunrisers Hyderabad move upwards. Do not worry about the risk at all. Are you at a stage with your confidence that you don't worry about the risk? I think I'm. You are awesome, Hyderabad. Sunrisers, 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 Sunrisers.
థ్యాంక్ యూ సో మచ్ SRH, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సీజన్, ఆల్ ద బెస్ట్ ఫర్ ప్లేయర్స్. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటారు, మీరు ఎక్కడో ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు, లైట్ బా అని మీమ్ పేజ్, హర్ష అవైలబుల్ సంథింగ్ అని ఒక మీమర్ ఉంటాడు, మంచి ఫన్ రీల్స్ అండ్ మీమ్స్ చేస్తుంటాడు. తను కూడా మ్యాచ్ కి రావడం జరిగింది, కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, పిక్చర్స్ దిగడం జరిగింది. అసలు స్టేడియంలో మా సిచ్యువేషన్, ప్రతి బాల్ 4, ప్రతి బాల్ బౌండరీ, ఇట్లా లేసి ఊపుతాము, సన్ రైజర్స్ మేము బ్రౌన్ పాట వస్తుంది, కూర్చుంటాము, మళ్ళీ బౌండరీ, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ ఊపుతాం, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ ఊపుతాం, మళ్ళీ కూర్చుంటాం. కంటిన్యూస్ గా ఇదే జరిగింది. ఫస్ట్ 6 hours మాత్రం కంటిన్యూస్, ఫస్ట్ 6 కాదు, ఫస్ట్ 10 hours నాన్ స్టాప్ ఇదే పని మాది. లెగడం, జెండా లోపడం, కూర్చోడం, లిటరల్లీ అలసిపోయాను. నేను 2 days ముందే లెగ్ వర్కౌట్ చేశాను అనమాట. ఇది ఇంకొక లెగ్ వర్కౌట్ అయిపోయింది, లైక్ ఆల్మోస్ట్ స్క్వాట్స్ ఏది, లెగడం కూర్చోడం, చచ్చిపోయినాయి కాళ్ళు ఊరికే లెగిసి. బట్ యా, గ్రేట్ పర్ఫార్మెన్స్ మన బాయ్స్ నుంచి. వాట్ ఎ సీజన్. మోస్ట్లీ ఇది ప్లే ఆఫ్స్ టైంలో రిలీజ్ అవుతుంది బ్లాగ్. ప్లే ఆఫ్స్ ఏమవుతుందో తెలియదు కానీ లీగ్ స్టేజ్ మాత్రం అందరు కొట్టారు మన బాయ్స్. లైక్ 3 years, లాస్ట్ 3 seasons ఎంత ఫీల్ అయ్యామో, ఎంత బాధపడ్డామో ఒక SRH ఫ్యాన్ గా నాకే తెలుసు. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే లైక్ ఇంకా ఆ పర్ఫార్మెన్స్ చాలా అనిపిస్తుంది, ఆ ఇంటెంట్ చాలా అనిపిస్తుంది. లైక్ అంత హై స్కోరింగ్, అంత మంచి డిఫెండింగ్ అన్ని చేశారు. లైక్ ఇన్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ చేశారు ఇయర్ మన బాయ్స్. ఇంతకు మించి ఏం కావాలి, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటే అదే చాలు. ఈ సీజన్ గురించి, ఈ సీజన్ SRH గురించి వచ్చే 100 years వరకు చెప్పుకుంటారు, అంత బాగా ఆడారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Hope you all like this vlog. Please do like, share, comment and also subscribe to the channel. Yeah, that's it. లైన్ లో చాలా వ్లాగ్స్ వస్తాయి. కొంచెం కన్సిస్టెన్సీ అటు ఇటు అవుతున్న వ్లాగ్స్ వస్తాయి. వెయిట్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.